వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. గత కొన్ని సంవత్సరాలుగా ట్రంప్ గెలిచిన తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికన్ ఫస్ట్ అనే నినాదంతోనైతే ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఇండియానైతే అష్టదిగ్బంధనం చేస్తున్నారని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రష్యాతోని చమురు బిజినెస్ చేస్తున్నందుకు రివెంజ్ టారిఫ్ వేయడం, తర్వాత చూసుకుంటే H1B వీసా పైన $1,00,000 ఫైన్ వేయడం, ఆ తర్వాత చూసుకుంటే ఫార్మాకి సంబంధించిన వాటిపైన 100% టారిఫ్ వేయడం, ఇప్పుడు మూవీకి సంబంధించిన ఇండస్ట్రీ కూడా 100% టారిఫ్ వేయడం. ఓవరాల్గా ట్రంప్ ఇండియా పైన ఎందుకంత కక్ష, ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంది? ఎస్, మనతో మాట్లాడడానికి అలేఖ్య గారు ఉన్నారు. మేడం, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. మేడం, ఓవరాల్గా ట్రంప్ యొక్క టారిఫ్ల గురించి చూస్తున్నారు అండ్ చాలా మీరు కంటిన్యూగా ఇందుకు సంబంధించిన అయితే ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉంటారు. యాజ్ పర్ యువర్ అబ్జర్వేషన్, ట్రంప్ యొక్క చర్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ట్రంప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది? ఇండియా పైన ఇలాంటి కక్ష విధించడం అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? యాక్చువల్గా అండి, తను చేస్తున్న ఏ పాలసీ స్పెసిఫిక్గా ఇండియన్స్ కోసం అనే చేయట్లేదు. ఇది ఓవరాల్గా తన కంట్రీని తను సేవ్ చేస్తున్నాను అన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. ఆయన ఎలక్షన్స్లో విన్ అయ్యి వచ్చినదే మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న పాలసీతో వచ్చి, కానీ యాక్చువల్గా ఆయన చేస్తున్నది ఏంటి అంటే మేకింగ్ అమెరికా సఫర్ అగైన్ లాగా అవుతుంది ఇది. ఓకే, ఇప్పుడు టారిఫ్స్ పెన్షన్ అది చూసుకుందాము. లేటెస్ట్గా పేటెంటెడ్ మెడిసిన్స్ అన్నిటి మీద 100% టారిఫ్ విధించారు. దాని వలన $50 ఉండే మెడిసిన్ ఏదైతే ఉందో ఈ రోజు అది $100 అయింది. ఇది ఎవరు కొంటున్నారు? US లో ఉండే కన్జ్యూమర్ మార్కెట్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కొంటున్నారు. అంటే భారం ఎవరికి పెరిగింది? వాళ్ళకి కూడా పెరిగింది. మన ఎక్స్పోర్ట్ తగ్గుండొచ్చు, కానీ ఈ ఎఫెక్ట్ అమెరికన్ సిటిజన్ మీద కూడా పడుతోంది. ఇప్పుడున్న లేటెస్ట్గా వచ్చిన H1B ఫీజుని పెంచడం గురించి చూద్దాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఫీ పెంచటం వలన, ఈ $100,000 చేయటం వలన ఆయన ఉద్దేశం ఏంటి అంటే బయట నుంచి వస్తున్న టాలెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి కష్టం చేయాలి. అప్పుడు అమెరికాలో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో లోకల్ టాలెంట్ని తీసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపిస్తాయి. ఓకే, చేసేదాని వెనకాల ఉద్దేశం అయితే అది. మనకి ఎందుకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే ఇండియన్స్ చాలా ఎక్కువ US లో, అది స్టూడెంట్స్ అవనివ్వండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవనివ్వండి, ఇండియన్స్ చాలా ఎక్కువ. అందుకని మనం ఎక్కువ సఫర్ అవుతున్నాము. అలానే చైనా కూడా సఫర్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ H1B వీసాస్ అప్లై చేసే దాంట్లో 65,000 per year అన్నది క్యాప్ ఉంటే 20,000 ఏమో హైయర్ డిగ్రీస్ అని చెప్పి క్యాప్ ఉంటుంది. సో ఇందులో ఏమవుతుందంటే దే హ్యావ్ క్యాప్ సేయింగ్ 7% టు ఈచ్ కంట్రీ అనేది ఒక లిమిటేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకే, ఇండియా నుంచి ఎక్కువ అప్లికేషన్స్ వెళ్తాయి కాబట్టి మన దగ్గర బ్యాక్లాగ్ చాలా ఎక్కువ. ఇండియా నుంచి ఐటీ, ఎస్పెషల్లీ ఐటీ ప్రొఫెషనల్స్ యుఎస్కి చాలా ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి దీని ఎఫెక్ట్ ఇండియా మీద ఎక్కువ పడుతోంది. ఓకే, ఇప్పుడు ట్రేడ్ విషయం అంటారా, మన ఎక్స్పోర్ట్స్ $750 బిలియన్ ఎక్స్పోర్ట్స్ చేస్తే అమెరికాకి వెళ్తున్నది $100 బిలియన్ మాత్రమే. కానీ ఇంపార్టెంట్ సర్వీసెస్ అటు వెళ్ళటం వలన ట్రంప్ ఏ పాలసీ చేసినా కూడా అది డైరెక్ట్గా ఇండియా మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. మేడం, ఇండియా మీద ఎఫెక్ట్ అంటున్నారు. ముఖ్యంగా ఏ సెక్టార్ సంబంధించి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఇంతకుముందు ఫార్మాకి సంబంధించింది కానీ, H1B వీసా పైన ఫీజు పెంచు కానీ, తర్వాత ఈ నెక్స్ట్ ఇంకా వివిధ అంశాలపైన అయితే టారిఫ్లు కంటిన్యూ ఎక్కువగా వేయడం జరిగింది కదా. ఏ రంగాలకు సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎక్కువ అండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, ఎక్కువ ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అయిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, ఈ టారిఫ్స్ వలన. మనకి యూజువల్ గా మనకి వెళ్ళేది టెక్స్టైల్స్ అండ్ అపారల్స్ వెళ్తాయి, జెమ్స్ అండ్ జ్యువెలరీ వెళ్తాయి, ఫార్మా వెళ్తుంది, ఐటీ సర్వీసెస్. ఈ 4 మేజర్గా వెళ్తాయి. సో ఈ 4కి సంబంధించినవి ఖచ్చితంగా అన్ని ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి. అది ఆల్రెడీ మన స్టాక్ మార్కెట్లో చూస్తున్నాము. ఇన్వెస్టర్స్ మొక్కు చూపించట్లేదు, స్టాక్స్ పాయింట్స్ పడుతున్నాయి. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఓకే మేడం, ముఖ్యంగా అంటే ట్రంప్కి సంబంధించిన సపోర్టర్స్ కొంతమంది ఏం చెప్తున్నారంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు లాంగ్ టర్మ్ మాత్రం అమెరికాకే మంచి బలపరుస్తాయి, అమెరికా ఆర్థిక వ్యవస్థనే బాగా కుదుటపడుతుంది అనేసి ఒక మాట అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఇక్కడ అదేనండి, తను చేస్తున్న ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ అన్నీ ఏమైతే ఉన్నాయో, సో బయట వాళ్ళకి ఛాన్స్ తగ్గిస్తున్నారు, అంటే లోకల్ వాళ్ళకి ఛాన్స్ పెంచుతున్నారు.
దీని ఎఫెక్ట్ ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటుంది అంటే, ఆ లోకల్ అమెరికన్స్, ఆ నేటివ్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో, దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్‌గా తీసుకొని వాళ్ళు ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకుంటే, వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ పెంచితే, వాళ్ళ స్కిల్డ్ లేబర్‌కి జాబ్స్ రాగలిగితే, ఇవన్నీ అయితే వాళ్ళకి అడ్వాంటేజే అవుతుంది. ఒక ఓకే. రకంగా చూడాలంటే ఇది ఇండియాకి కూడా అడ్వాంటేజే అంటా నేను. ఇప్పటివరకు మనము బ్రెయిన్ డ్రైన్ అనే ఒక చాలా పెద్ద ప్రాబ్లమ్‌లో ఉన్నాము. ఓకే. అంటే మన దగ్గర ఉన్న ఇంటెలెక్చువల్స్ అందరూ అమెరికా లాంటి దేశాలకి బయటకి మైగ్రేట్ అయిపోయి అక్కడ వర్క్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళ జీడీపీ పెరుగుతోంది. అక్కడ ఇన్నోవేషన్ పెరుగుతోంది. మనం వెనకబడిపోతున్నాము. సో, ఇలాంటి బయట పొజిషన్స్ టైటన్ అవ్వటం వల్ల వాళ్ళందరూ తిరిగి ఇండియాకి రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో, బ్రెయిన్ డ్రైన్ నుంచి బ్రెయిన్ గెయిన్ లా పొజిషన్‌కి ఇండియా రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే మేడం. ఇప్పుడు మనం ఇండియా సైడ్ వస్తే ప్రజెంట్ ట్రంప్ చేస్తున్న టారిఫ్లకు ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న అంటే జీఎస్టీకి సంబంధించి కానీ 2.0 వచ్చింది అండ్ రేట్ కట్స్ విధించడం కానీ ఇవన్నీ ఇండియా అంటే కొంచెం మనీ ఇంజెక్ట్ చేయడం ఆర్బీఐ మనం అబ్జర్వ్ చేసాం. ఇవన్నీ ఇండియా ఎకనామీని ఏ విధంగా బలోపేతం చేస్తాయి? అంటే ట్రంప్ యొక్క టారిఫ్ల యొక్క వ్యాక్యూమ్ని ఇవి భర్తీ చేయగలుగుతాయా? ఒక మంచి ఇనిషియేషన్ అండి గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ జీఎస్టీ స్లాబ్స్ అన్నది మార్చటము అనేది. దీనివల్ల ఏమవుతుందంటే లోకల్ ఎకానమీ చాలా బూస్ట్ అవుతుంది. కన్స్యూమర్ మార్కెట్ పెరుగుతుంది. మనకు ఆల్రెడీ జనాభా చాలా ఎక్కువ. అంటే డిమాండ్ కూడా చాలా ఎక్కువే. దానికి కరెక్ట్‌గా కావాల్సిన సప్లై కూడా మనము మన కంట్రీలోనే చేసుకోగలిగితే, మన గూడ్స్ కోసమని మనం బయట ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో, ఓకే. ఆ కాన్సెప్ట్‌తోనే ఇది చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ గవర్నమెంట్ 2 రకాలుగా దాన్ని ఎదుర్కొంటోంది. ఒకటి ఎక్స్‌టర్నల్‌గా అమెరికా కాకపోతే మనకు ఆల్టర్‌నేటివ్స్ ఏంటి అన్నది చూసుకొని జర్మనీతో, చైనాతో, జపాన్‌తో విడివిడిగా కలవడం జరిగింది. నెగోషియేషన్స్ చేయడం జరిగింది. కొత్త ట్రేడ్ డీల్స్ రావడం అంటే జరిగింది. మీరు ఇది మీరు చెప్పారు కదా ఎక్స్‌టర్నల్‌గా మేడం మనం ఎక్స్‌పోర్ట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం. అలానే ఇంటర్నల్‌గా అవ్వటం కోసం కూడా ఇలాంటి జీఎస్టీ చేంజెస్ అనేది తీసుకొచ్చారు. అయితే ఇనీషియల్‌గా ఖచ్చితంగా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కష్టమే. ఇమ్మీడియేట్ సొల్యూషన్ కాదిది. ఇదంతా ఇంప్లిమెంట్ అయ్యి గవర్నమెంట్ ఎంతో ప్రొయాక్టివ్‌గా ఎన్నో చర్యలు తీసుకుంటే కానీ ఈ సిట్యుయేషన్ నుంచి మనం బయటకు రాలేము. అంటే మీరు అన్నట్టు మిత్ర దేశాలు ఉన్నాయి కదండి మనకు. అంటే ప్రజెంట్ వాళ్ళు టారిఫ్ని ఎలా ఎదుర్కొంటుండ్రో వారి యొక్క చర్యల వల్ల వాళ్ళ గవర్నమెంట్ ఎలా దాన్ని సస్టైన్ అవుతుంది? ఏం లేదండి. ఎవరికి వాళ్ళు ఆల్టర్‌నేటివ్స్ వెతుక్కుంటున్నారు. లేదు అంటే యూఎస్‌కి వాళ్ళు పెట్టిన శాంక్షన్స్ తగ్గించుకోవడానికని చెప్పి వాళ్ళు పెట్టే కండిషన్స్‌కి ఒప్పుకుంటున్నారు. జర్మనీ నుంచి మేము ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోము అని ఒప్పుకొని యూఎస్‌తో కాళ్ళ బేరానికి వెళ్తే యూఎస్ వాళ్ళది ఇచ్చేసేస్తున్నారు. లేదు అనుకున్న వాళ్ళు ఆల్టర్‌నేటివ్ మార్కెట్స్ గ్లోబల్లీ వెతుక్కుంటున్నారు. ఓకే మేడం. రేపు వచ్చేసి ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ డే అని అంటున్నారు. అంటే రేపు ఎలా ఉండొచ్చు? ఒకవేళ షట్ డౌన్ డే అయ్యే అవకాశం ఉందా? అలాంటిదేమీ జరగకపోవచ్చనే అనుకుంటున్నా నేను. ఓకే. హ్మ్. ఓకే అండి. మేడం ఓవరాల్గా ప్రజెంట్ మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? ట్రంప్ చేసే టారిఫ్ల వల్ల మనం తీసుకునే చర్యల వల్ల ఇన్వెస్టర్ కానీ బిజినెస్ సంబంధించిన వాళ్ళు ఒక కామన్ మ్యాన్ కానీ ఎలాంటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది? అది ఆ టారిఫ్లను తట్టుకునే శక్తి ప్రజెంట్ మన ఎకనామీకి సంబంధించిన ఎకనామిక్ సైకిల్కి ఉందా? కొనుగోలు శక్తి తగ్గుతుందా? లేకపోతే ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మనకి ఇండియన్ మార్కెట్స్‌కి మాత్రం ఇది ఖచ్చితంగా పెద్ద దెబ్బే. ఎందుకంటే యూఎస్‌కి మనము చాలా ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉన్నాము. ఈ సడెన్ టారిఫ్ రైజ్ అన్నది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది కామన్ మ్యాన్‌కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే కామన్ మ్యాన్ కోసమని జీఎస్టీలో చేంజెస్ తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. సో, మనకి ప్రాబ్లమ్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ తను చేయగలిగింది రెక్టిఫికేషన్ కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంది. కానీ అయినా కూడా స్టాక్ మార్కెట్స్ డల్ ఉన్నాయి. రూపీ డిప్రిషియేషన్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం మనం ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నాము. ఇది ఒక కలెక్టివ్‌గా కార్పొరేట్ తర్వాత గవర్నమెంట్ కలిసి ఎన్నో చేంజెస్ తీసుకొస్తాయి గానీ, ఈ ప్రాబ్లమ్ నుంచి మనం ఇమ్మీడియేట్‌గా బయటకి రాలేము. గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ని ఇమ్మీడియేట్‌గా చాలా పెంచాల్సి ఉంటుంది. ఓకే. కొత్త స్టార్టప్స్ రావటానికి ఆ స్టార్టప్ ఈకాలజీని ఎంతో ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేస్తే
బయటకి వెళ్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియన్ మార్కెట్లోకి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి H1B వీసా ప్రాబ్లమ్స్ వలన బయటికి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు. ఆ వచ్చిన వాళ్ళకి మనం ఇక్కడ వాళ్ళ స్కిల్ ఏదైతే ఉందో మనము మన కొత్త కంపెనీస్లోనో ఎగ్జిస్టింగ్ కంపెనీస్లోనో కార్పొరేట్ వాళ్ళు యూజ్ చేసుకోగలిగితే అప్పుడు మన ఎకానమీ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ యూజువల్గా నెక్స్ట్ అమెరికన్ జాబ్స్ కోసం అని చూస్తారు. ఇప్పుడు ఈ H1B ఫీ ఎప్పుడైతే $100,000 అయిందో మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళని తీసుకోవడానికి మొగ్గు చూపించకపోవచ్చు, అన్లెస్ చాలా హై స్కిల్డ్ లేబర్ కేటగిరీలో ఉంటే తప్పిస్తే. ఇప్పుడు అక్కడ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్న స్టూడెంట్స్ అందరూ ఏమవుతారు, తిరిగి ఇండియాకు వస్తారు. ఆ వచ్చిన వాళ్ళకి గనక గవర్నమెంట్ కార్పొరేట్స్ కలిపి ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగితే మన జీడిపి ఎంతగానో పెరుగుతుంది, మన సర్వీస్ సెక్టర్ ఎంతగానో పెరుగుతుంది. ఇండియాకి చీపెస్ట్ కంట్రీ అని ఒక ట్యాగ్ ఉంది. దాని నుంచి మోస్ట్ ఇన్నోవేటివ్ కంట్రీ అవ్వడానికి ఎంతో అవకాశం ఉంది. ఓకే మేడం, ఇప్పుడు ప్రజెంట్ మూవీకి సంబంధించిన టారిఫ్లకు వస్తే 100% విధించడం జరిగింది. అంటే బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఇండియా నుంచి అక్కడ వెళ్ళి షూటింగ్కి వెళ్ళే వాళ్ళు ఇండస్ట్రీ ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది, అక్కడ అమెరికన్ ఇండస్ట్రీ మూవీ ఇండస్ట్రీ బలోపేతం అయ్యే అవకాశం ఉందా, ఏం చెప్తారు? ఏం లేదండి, ఇదంతా మనకి అడ్వాంటేజ్ లాగా చూసుకోవటమే. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళటానికి ఖర్చు ఎక్కువ అవుతుందో అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఆల్టర్నేటివ్ లొకేషన్స్ వెతుక్కుంటారు. ఓకే, ముఖ్యంగా అంటే ఎవరు ఆగరు, ఏ బిజినెస్ ఆగదండి, ఏ బిజినెస్ ఆగదు. అందరూ ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటారు. మంచిదే కదా, మన దగ్గర పెరుగుతుంది. మనకి ఇండియాలో ఆప్షన్స్ వెతుక్కుంటారు కదా. ఓకే ఓకే. సో ఫైనల్గా టారిఫ్లు అంటే ట్రంప్ యొక్క టారిఫ్ల గురించి ఏం చెప్తారు? ట్రంప్ ఏదో చేయాలన్న ఉద్దేశంతో చాలా మొండిగా మూర్ఖంగా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పోర్ట్స్ మీద పడింది, తర్వాత H1B వీసా వాళ్ళ మీద పడింది. వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది యుఎస్ గవర్నమెంట్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి కూడా ఇక్కడ పర్మనెంట్గా ఉంటారు అని అనుకోవద్దు అని చెప్పి. సో ఇలా వన్ బై వన్ ప్రతి సెక్టార్ వాళ్ళ లైఫ్ ట్రంప్ డిఫికల్ట్ చేస్తూనే ఉన్నాడు. ఓకే, ఇది ఎక్కడికి వెళ్తుందో టైం చెప్పాల్సిందే. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అలేఖ్య గారు. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.